తెలుగులో వేరే లాంగ్వేజెస్ లోంచి డబ్ అయి వచ్చిన ఫిలిమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. కేవలం డబ్బింగ్ ఫిలిమ్స్ తో మన దగ్గర కూడా స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న ఎందరో యాక్టర్స్ ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక డబ్బింగ్ ఫిలిమ్స్ వల్ల మనకు యాజ్ అన్ ఆడియన్స్ గా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ థీమ్ బేస్డ్ ఫిలిమ్స్ ఎన్నో చూసే అవకాశం దొరుకుతుంది. మలయాళం, కన్నడ, హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోంచి తెలుగులోకి డబ్ అయిన ఫిలిమ్స్ కంటే తమిళ్లోంచి డబ్ అయిన ఫిలిమ్స్ మన దగ్గర ఎక్కువ సక్సెస్ అయ్యాయి. కారణం అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళ కల్చర్, నేటివిటీ వరకు మనకు కొంచెం దగ్గరగా ఉండడమే. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ మధ్య కాలంలో తమిళ్లోంచి తెలుగులోకి డబ్ అయిన 10 బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రైమ్ 23 2018 అరివలగన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మెయిన్ లీడ్ గా అరుణ్ విజయ్ నటిస్తే ఫీమేల్ లీడ్ గా మహిమా నంబియార్ నటించారు. ఓపెనింగ్ సీన్ లోనే ఒక చర్చ్ లోని ఫాదర్ హత్యకు గురవడం, అదే సమయంలో కన్ఫెషన్ కి ఆ చర్చికి వచ్చిన జెస్సికా అనే అమ్మాయి కిడ్నాప్ అవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. దర్శకుడు అరివలగన్ ఇలాంటి థ్రిల్లర్స్ ని డీల్ చేయడంలో ఎంత టాలెంటెడో ఆయన తన డెబ్యూ ఫిల్మ్ గా తీసిన వైశాలి మూవీ చూసిన వారికి అర్థమవుతుంది. మెడికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ తమిళ్లో మంచి సక్సెస్ అయింది. గ్రిప్పింగ్, స్లిక్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. డిటెక్టివ్ 2017 విశాల్ ఒక డిటెక్టివ్ గా మిస్కిన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్స్ లో ఒక ప్రత్యేకతను చూపించిందనే చెప్పాలి. మన దగ్గర ఇలాంటి థీమ్స్ తో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. పైగా మెయిన్ లీడ్ ఒక డిటెక్టివ్ అంటే అది కాస్త రియాలిటీకి దూరంగా ఉండి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. కానీ ఈ డిటెక్టివ్ మూవీ మట్టుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక స్కూల్ పిల్లాడి కుక్క పిల్ల అదృశ్యమైన కేసుని డీల్ చేస్తూ వెళ్లిన ఒక డిటెక్టివ్ కి తీగలాగితే డొంకంతా కదిలినట్టు చాలా పెద్ద క్రైమ్ కాన్స్పిరసీ బయటపడుతుంది. మన దగ్గర వచ్చిన డిటెక్టివ్ థ్రిల్లర్స్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. హాట్స్టార్ లో ఉంది, చూసేయండి. కురుక్షేత్రం 2018 అరుణ్ వైద్యనాథన్ డైరెక్షన్ లో యాక్షన్ కింగ్ అర్జున్ 150th ఫిల్మ్ గా తమిళ్లో నిబుణన్ అనే పేరుతో వచ్చిన ఈ మూవీ తెలుగులో కురుక్షేత్రం అనే పేరుతో డబ్ అయ్యింది. హై ప్రొఫైల్ కేసెస్ ని సక్సెస్ఫుల్ గా డీల్ చేయడంలో సిద్ధహస్తులు డిఎస్పీ అయిన రంజిత్ కాళిదాస్ అండ్ తన సబార్డినేట్స్ జోసఫ్ మరియు వందన. అయితే ఒక రోజు ఒక మిస్టీరియస్ పార్సల్ ఒకటి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. ఆ పార్సల్లో ఒక గుర్రం బొమ్మ ఉరితాడుకు వెళ్లాడుతూ కనిపిస్తుంది. ఇక ఇక్కడ నుంచి సిటీలో మిస్టీరియస్ గా మర్డర్స్ జరుగుతుంటాయి. డిఎస్పీ రంజిత్ కాళిదాస్ అండ్ తన టీం ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారన్నది అసలు కదా. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ 2017 దుర్వంగల్ 16 అనే టైటిల్ తో తమిళ్లో కార్తిక్ నరేన్ డైరెక్షన్ లో తన డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన ఈ మూవీ తెలుగులో 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అనే పేరుతో డబ్ అయింది. తమిళ్లో ఈ మూవీ మంచి అక్లెయిమ్ ని, కల్ట్ ఫాలోయింగ్ ని సంపాదించింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ గురించో కథ గురించో చెప్పడం కంటే మూవీని డైరెక్ట్ గా చూస్తే ఆ థ్రిల్లే వేరు. ఎందుకంటే కొన్ని మూవీస్ ని ఏం తెలుసుకోకుండా చూస్తే మనకు ఆ మూవీస్ ఇచ్చే ఎక్స్పీరియన్స్, థ్రిల్ మరో లెవెల్లో ఉంటుంది. ఈ 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ కూడా అలాంటి ఫిల్మే. సో ఈ మూవీ గురించి ఎక్కువగా తెలుసుకోకుండా చూడండి. నేను ఇలా ఎందుకంటున్నానో మూవీ చూశాక మీకే అర్థమవుతుంది. ఈ మూవీ యూట్యూబ్ లో మరియు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. అంజలి సిబిఐ 2019 ఇమైకా నోడిగల్ అనే పేరుతో తమిళ్లో వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అయింది. సిబిఐ ఆఫీసర్ గా నయనతార, తన బ్రదర్ గా అథర్వ నటించారు. అండ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ లో ఒక నెగటివ్ రోల్ చేయడం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. ఒక సీరియల్ కిల్లర్ కి, ఒక సిబిఐ ఆఫీసర్ కి క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా సాగుతున్న ఈ మూవీలో సబ్ ప్లాట్ గా అథర్వ, రాశి ఖన్నాల లవ్ స్టోరీ కూడా చూడొచ్చు. అడుగడుగున ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఆకట్టుకునేలా ఉంటూ మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ్స్ లో ఒక డిఫరెంట్ ఫిల్మ్ గా రూపొందిందని చెప్పొచ్చు ఈ మూవీని. ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. కిల్లర్ 2019 ఆండ్రూ లూయిస్ డైరెక్షన్ లో కోలైగారన్ అనే పేరుతో తమిళ్లో వచ్చిన ఈ మూవీ కిల్లర్ గా వచ్చి అటు తమిళ్లో ఇటు తెలుగులో మంచి సక్సెస్ అయింది. అయితే 2008 లో జపాన్ లో వచ్చిన సస్పెక్ట్ ఎక్స్ అనే మూవీని బేస్ చేసుకుని ఈ కథను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో డీసీపీ కార్తికేయగా అర్జున్ అండ్ తనే ఆ మర్డర్ చేశానంటూ సరెండర్ అయి కథను ఇంట్రెస్టింగ్ మలుపులకు దారితీసే ప్రభాకర్ అనే క్యారెక్టర్ లో విజయ్ ఆంటోనీ నటించారు. మంచి ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ సినిమా. G5 లో ఉంది, చూసేయండి. భద్రం 2014 అశోక్ సెల్వన్, జననీ అయ్యర్లు మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ మూవీ ఒక నియో నాయర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందింది. ఇక ఈ మూవీ ప్రిమైజ్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన అశోక్ సెల్వన్ కి మంచి అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి. క్రిమినాలజీ చదివిన అతను తన ప్రొఫెసర్ సజెస్ట్ చేయగా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలో డిటెక్టివ్ గా జాయిన్ అవుతాడు. ఎప్పుడైతే అతను ఆ ఏజెన్సీలో జాయిన్ అవుతాడో తన ప్రొఫెషనల్ లైఫ్ లో అండ్ తన పర్సనల్ లైఫ్ లో చాలా చేంజెస్ చూస్తాడు. అండ్ డిటెక్టివ్ ఏజెన్సీలో తన ఫస్ట్ అసైన్మెంట్ గా సీక్రెట్ గా ఎప్పుడైతే 3 వ్యక్తుల్ని ఫాలో అవుతాడో ఇక ఇక్కడ నుంచి కథలో మనం ఊహించని మలుపులను చూస్తాం. మిస్టీరియస్ ఎలిమెంట్స్ తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ థ్రిల్లర్. హాట్స్టార్ లో ఉంది, చూసేయండి. నగరం 2017 ఈ మధ్య వచ్చిన కార్తీ సినిమా ఖైదీ సినిమా చూసే ఉంటారు. దానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆయన తన డెబ్యూ ఫిల్మ్ గా తీసిన సినిమాయే ఈ నగరం.
ఖైదీ మూవీ ఎంత రేంజ్ లో థ్రిల్లింగ్ కి గురిచేస్తుందో ఈ నగరం మూవీ కూడా అంతే రేంజ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఇందులో సందీప్ కిషన్, శ్రీ అండ్ రెజినా క్యాసండ్రాలు మెయిన్ లీడ్స్ గా చేశారు. ఈ మూవీ కూడా కథేంటో థీమ్ ఏంటో చెప్పడం కంటే మూవీ చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు నరేషన్ మంచి గ్రిప్పింగ్ గా నడుస్తుంటది. అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే యాక్షన్ సీన్స్ నిజంగా చాలా ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. నేను చూసిన ఫిల్మ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ సీన్స్ ఉన్న ఫిల్మ్స్ లో ఇది కూడా ఒకటి. డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. పిజ్జా 2 విల్లా 2013. పిజ్జా మూవీ తర్వాత పిజ్జా 2 అనే ట్యాగ్ లైన్ తో రావడంతో సహజంగానే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. అయితే పిజ్జా రేంజ్ లో కాకపోయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. ఇక ఈ మూవీ ప్రిమైజ్ విషయానికి వస్తే, అప్పుడప్పుడే ఇంగ్లీష్ లో క్రైమ్ నావెల్స్ రాస్తున్న జెబిన్ తన ఫాదర్ చనిపోయే ముందు అప్పులు చేసి తీర్చకుండా పోయారని తెలుసుకుంటాడు. అయితే తన ఫాదర్ చేసిన అప్పులు తీర్చడానికి ఒక అన్లిస్టెడ్ ప్రాపర్టీ ఉంటే అది అమ్మేసి ఆ అప్పులు తీర్దాం అనుకుంటాడు. ఆ అన్లిస్టెడ్ ప్రాపర్టీయే విల్లా హౌస్. అయితే ఆ విల్లాని అమ్మడానికి వెళ్లిన జెబిన్ కి అనుకోని సంఘటనలు జరగడం స్టార్ట్ అవుతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చే ఛాన్స్ ఉంది. హాట్ స్టార్ లో ఉంది, చూసేయండి. ప్రాజెక్ట్ జెడ్ 2018. తమిళ్లో మాయావన్ పేరుతో సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠిలు మెయిన్ లీడ్స్ గా చేశారు. ఈ మూవీ ప్రిమైజ్ ఒకసారి చూద్దాం. కుమారన్ అనే పోలీస్ ఆఫీసర్ ఒక దొంగని దొరకబట్టే పనిలో గల్లీలలో దొంగని చేస్తూ వస్తుంటాడు. అయితే తనకి దొంగ దొరకడు గాని దీనా అనే ఒక జిమ్ ట్రైనర్ తన వైఫ్ ని చంపడం చూస్తాడు. ఇలా మొదలైన ఈ మూవీ ప్రిమైజ్ చాలా ఇంట్రెస్టింగ్ మలుపులతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఒక థ్రిల్లర్ కి సైన్స్ ఫిక్షన్ అనే ఎలిమెంట్ యాడ్ అవడంతో మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ అయితే పాపులర్ స్ట్రీమింగ్ సైట్స్ లో నాకు కనిపించలేదు. తమిళ వెర్షన్ మాత్రం ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. మరి మీకు బాగా నచ్చిన డబ్బింగ్ థ్రిల్లర్ మూవీస్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మనలాంటి మూవీ లవర్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మరో మంచి ఎక్సైటింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రశాంత్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. మేక్ ఇట్ పాసిబుల్.